హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్లో మ్యాథ్స్కి సంబంధించి ఎల్సిఎం అనే టాపిక్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో చాలా మందికి ఎల్సిఎం అంటే వాళ్ళు గతం నుంచి నేర్చుకున్నటువంటి ప్రాసెస్ ప్రకారం చేస్తూ ఉంటారు. ఈ ట్రిక్ తెలియనటువంటి వాళ్ళు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆన్సరింగ్ చేసేది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా అండ్ తక్కువ టైంలో చేయాలనంటే ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. సో చూడండి, ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి అని అంటే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. తెలుగులో అయితే కసాగు అని అంటారు, దాన్ని కనిష్ట సామాన్య గుణిజం అని చెప్పేసి అని అంటారు. సో ఎగ్జాంపుల్ గా మనం 5 అండ్ 10 నెంబర్స్ తీసుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్ గా ఈ ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటి 5 అండ్ 10 యొక్క కాసాగు ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 5 యొక్క టేబుల్ ని మనం చూస్తే 5 1 జా 5 అండ్ 5 2 జా 10, 5 3 జా 15 అండ్ 5 4 జా 20, 5 5 జా 25 అండ్ 30 అండ్ 35 అండ్ సో ఆన్ అట్లా పోతుంటది కదా. అలాగే 10 టేబుల్ ని కూడా తీసుకుంటే 10 1 జా 10, 10 2 జా 20, 30 40 అండ్ సో ఆన్ అట్లా పోతుంటది. సో మనకి ఏంటి అని అంటే ఈ రెండిటి యొక్క ఎల్సిఎం కావాలి. కాబట్టి ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండిటికి ఉన్నటువంటి మల్టిపుల్స్ కామన్ గా ఏమి ఉన్నాయో చూడండి. కామన్ గా అంటే 5 కి 10 కి కామన్ గా ఉండేటువంటి మల్టిపుల్స్ లో ఇక్కడ 10 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 10 ఉంది. అండ్ ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ కూడా 20 ఉంది. ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 30 ఉంది. సో ఇవన్నీ కామన్ మల్టిపుల్స్ అయ్యి, కానీ ఎల్సిఎం అని అంటే లీస్ట్ అన్నాడు కాబట్టి తక్కువలో ఉన్నటువంటిది ఏది, ఆ రెండు టేబుల్స్ లో ఉన్నటువంటి లీస్ట్ లో ఉన్నటువంటి మల్టిపుల్ ఎల్సిఎం అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో లీస్ట్ ఈ 10 20 30లలో ఏది లీస్ట్, మనకు 10 అనేది లీస్ట్ కాబట్టి ఈ రెండిట్లో కామన్ గా ఉంది. అప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే 10 అవుతుంది. ఈ విధంగా చెప్తాం అన్నట్టు. సో ఎల్సిఎం అని అంటే ఆ రెండు టేబుల్స్ కి సంబంధించి అంటే రెండు నెంబర్స్ యొక్క టేబుల్లలో వచ్చేటువంటి లీస్ట్ నెంబర్ అనమాట, కామన్ గా ఉండేటువంటి లీస్ట్ నెంబర్ వాటి ఎల్సిఎం అవుతుందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం దీన్ని ఏ విధంగా చేస్తారు, ఇంకా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చూడండి ఏ విధంగా చేయాలనంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సెకండ్ ఎగ్జాంపుల్ 4 కి 8 కి ఎల్సిఎం ఏంటి అని చెప్పేసి అడుగుతాయి. సింపుల్ గా అర్థం కావడం కోసం సింపుల్ గా చెప్తున్నా. ఈ రెండిట్లో లార్జెస్ట్ నెంబర్ ని తీసుకోండి, 8 ఇది తీసుకున్నాం. ఈ 8 అనేది ఈ నెంబర్ టేబుల్లో వస్తుందా రాదా, పోతుందా పోదా అని చెప్పేసి చూడండి. సో 8 అనేది 4 టేబుల్లో ఉంటుంది కదా, 4 2 జా 8 కాబట్టి అక్యురేట్ గా ఇది పోతుంది కాబట్టి దీని ఎల్సిఎం 8 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్? అలా ఇక ఇంతకుముందు తీసుకున్నటువంటి 5 అండ్ 10 తీసుకున్నాం అనుకోండి. లార్జెస్ట్ నెంబర్ 10 తీసుకున్నాం. ఈ 5 టేబుల్లో 10 అనేది ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. 5 2 జా 10 కాబట్టి డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇలా. మరి అలా అవి పోకుండా ఉండేటువంటివి కూడా ఉంటాయి కదా. అప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే 4th చూడండి. 2 6 8 ఇలా 3 నెంబర్స్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ 2 నెంబర్స్ కాకుండా 3 నెంబర్స్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు చూడండి, ఈ 8 ఈ మూడిట్లో లార్జెస్ట్ తీసుకోవాలి కదా. లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 8 తీసుకున్నాం. ఈ 8 అనేది 2 టేబుల్లో ఉంటుంది కాబట్టి దీన్ని తీసేయండి. నెక్స్ట్ 6 అనేది ఉంది. మరి 6 అనేది 8 కి అంటే ఈ 8 అనేది 6 కి టేబుల్లో ఉంటుందా, రాదు. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ వచ్చేంత వరకు ఈ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని డబల్ చేయండి, అంటే ఇంకా 8 కలపండి. అప్పుడు 8 కలిపితే ఏమవుతుంది, అది 16 అవుతుంది. ఈ 16 అనేది 6 టేబుల్లో ఉంటుందా అని అంటే ఉండదు. మళ్ళీ ఏం చేయాలి, ఇంకో 8 దీన్ని కలపండి. ఇంకో 8 దీన్ని కలిపితే ఏమవుతుంది, ప్లస్ 8 చేస్తే 24 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 6 టేబుల్లో 24 అనేది ఉంటుందా ఉండదా అని అంటే ఉంటుంది. 6 4 జా 24 ఉంటుంది కాబట్టి అప్పుడు ఎల్సిఎం అనేది 24 అవుతుంది. ఈ 24 అంటే ఈ 2 కి టేబుల్లో 2 12 జా 24 వస్తుంది. అండ్ 6 కి 6 4 జా 12 వస్తుంది, 24 వస్తుంది. అండ్ 8 3 జా 24 వస్తుంది. కాబట్టి ఈ మూడిటికి కామన్ మల్టిపుల్ 24 అవుతుంది కాబట్టి అదే లీస్ట్ అవుతుంది. కాబట్టి ఈ మూడిటి యొక్క ఎల్సిఎం 24 అని చెప్పేసి చెప్తాం ఫ్రెండ్స్. ఇంకో క్వశ్చన్ చూడండి. మనకి 6 8 అండ్ 12 ఉన్నాయి. ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఎంత అని అడిగింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఈ మూడిట్లో లార్జెస్ట్ నెంబర్ని తీసుకోండి. లార్జెస్ట్ నెంబర్ 12 ఉంది కదా. 12 అనేది ఈ 6 టేబుల్లో పోతుంది కాబట్టి దీన్ని కొంచెం పక్కకు పెట్టేయండి, తీసేయండి. నెక్స్ట్ ఉన్నటువంటిది 8 టేబుల్లో 12 పోతుందా, పోదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకో 12 దీన్ని కలపండి. అప్పుడు ఏమవుతుంది, 12 కి 12 కలిపితే 24 అవుతుంది. అప్పుడు 24 అనేది 8 టేబుల్లో పోతుందా, 8 2 జా 16, 8 3 జా 24 పోతుంది కాబట్టి అప్పుడు ఈ మూడిటి యొక్క ఎల్సిఎం అనేది 24 అవుతుంది అనమాట. ఆ 24 అనేది 6 టేబుల్లో కూడా పోతుంది, 8 2 టేబుల్లో పోతుంది అండ్ 12 టేబుల్లో కూడా పోతుంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడంటే ఈవెన్ నెంబర్స్ ఇచ్చిన కొన్నిసార్లు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా,
ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ 2 అండ్ 5 ఉన్నాయి. ఈ 2 అండ్ 5 యొక్క ఎల్సిఎం ఎంత అని చెప్పేసి అడిగింది అనుకోండి, సింపుల్ గా అర్థం కావడం కోసం 2a తీసుకున్నా. ఇవి రెండు ప్రైమ్ నెంబర్సే కదా, ఈ ప్రైమ్ నెంబర్ల యొక్క ఎల్సిఎం కావాలనుకున్నప్పుడు ఇవి ఒక టేబుల్ ఇంకోటి లేదు కాబట్టి లైక్ లార్జెస్ట్ నెంబర్ 5 తీసుకుంటే 2 టేబుల్ అది 5 రాదు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని మళ్ళీ సేమ్ ఇప్పటిలాగా పెంచుకుంటా పోతా ఉంటే, అలా చేసే కంటే డైరెక్ట్ గా వాటిని మల్టిప్లై చేసేయండి. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్ ని మల్టిప్లై చేసేస్తే అదే వాటి ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఇది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇంకా 3 అండ్ 5 అండ్ 7 ఉన్నాయి అనుకోండి. వీటి ఎల్సిఎం ఏంది అని చెప్పేసి అడిగింది అనుకోండి. ఈ మూడు కూడా ఏంటివి, ఈ మూడు కూడా మనకి ప్రైమ్ నెంబర్లే. ప్రైమ్ నెంబర్లు 3 ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని మల్టిప్లై చేసేయండి. అప్పుడు 3 5 15, 15 into 7 105 అనేది ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇలా చేసేయచ్చు. లేదు ఆ ప్రాసెస్ ప్రకారం చేద్దాం అనుకున్నాం అనుకోండి, 3, 5, 7 ఉన్నాయి. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ని తీసుకోవాలి. లార్జెస్ట్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ 7 ఉంది. 7 ఉంది కాబట్టి ఈ 7 3 టేబుల్లో ఉందా, లేదు. కాబట్టి ఏం చేయాలి, ఇంకో 7 పెంచుకోవాలి. అప్పుడు అది 14 అవుతుంది. ఇది ఉందా అని అంటే అది కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకో 7 కలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది 21 అవుతుంది. ఆ 21 అనేది ఈ టేబుల్ 3 టేబుల్లో ఉంటుందా అంటే 3 7 జా 21 ఉంటుంది కాబట్టి ఇది తీసేయండి. రైట్. ఇప్పుడు ఏదైతే లాస్ట్కి వచ్చిన నెంబర్ ఉందో అది 5 టేబుల్లో పోతుందా అంటే పోదు. కాబట్టి డైరెక్ట్ గా దీన్ని దాంతో మల్టిప్లై చేసేయండి. డైరెక్ట్ దాంతో మల్టిప్లై చేస్తే 21 into 5 చేస్తే 105 అవుతుంది. ఇది ఎల్సిఎం అవుతుంది అనమాట. ఆ విధంగా కూడా చేయొచ్చు. సో ఎల్సిఎం కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా చిన్న చిన్నవి క్వశ్చన్లే కాకుండా ఇంకా ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.